ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? దేవుని కృప వలన మీరు బాగున్నారని, ఇంకా బాగుండాలి అని మానక మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన ఆలకించి దేవుడు మిమ్మలను అన్ని విషయాలలో కూడా సురక్షితముగాను క్షేమముగాను నడిపించునుగాక. నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము తొట్టిల్లదు అని వాగ్దానం చేసిన దేవుడు ఆయన మిమ్ములను మీ మార్గాలలో సురక్షితముగా నడిపించి మీ పాదము కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా నడిపించునుగాక. దేవుని చేతికి మనము అప్పగించుకున్నప్పుడు ఆయన మనలను తిన్ననైన మార్గములో చక్కని త్రోవలో సురక్షితముగా నడిపించువాడై ఉన్నాడు. అయితే అనేక మార్లు మనమే మన సొంత మార్గాలలో స్వంత ఇష్టములో నడుచుకుంటూ తొట్టిపాటు కలగడం, అభద్రతా భావము కలగడం మన జీవితంలో తటస్థిస్తూ ఉంటాయి. కనుక సురక్షితముగా ఉండునట్లుగా మనము దేవుని చేతికే మనలను మనము అప్పగించుకుందుముగాక. ఆయన కొరకు దేవుని మీద ఆశ పెట్టుకొని, దేవునిపై ఆధారపడి, దేవుని నామమును విశ్వసించి నడుచుకున్నప్పుడు ఏ వ్యక్తి కూడా ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ సిగ్గుపరచబడలేదు, తొట్టిల్లిపోలేదు. కనుక మనలను మనమే ఆయనకు అప్పగించుకుని ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మలను మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. సురక్షితమైన మార్గములను, క్షేమకరమైన మార్గాలలో మీరు నడిపిస్తున్నందుకై స్తోత్రాలు. కుడి ఎడములకు తొలగిపోకుండా, మా పాదము తొట్టిల్లిపోకుండా, బలహీనమైన సమయంలో, కలవరాలు కలత చెందిన వేళలో, అధైర్యము చెందిన వేళలో కూడా మమ్మలను విడిచిపెట్టక నేనున్నాను అని మమ్మలను ధైర్యపరుస్తూ నడిపించారయ్యా. నేటి వరకు ఇక మీదట కూడా నడిపించుటకు సమర్థుడవని మీ చేతులకు అప్పగించుకుంటున్న మీ పిల్లలను సురక్షితముగా నడిపించి మీ ఘననామమునకు సాక్షులుగా నిలుపమని వేడుకుంటున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని క్షేమాన్ని కలుగు చేసి నడిపించండి, సురక్షితముగా నడిపించండి, శరీర బలహీనతల నుండి విడిపించండి, మనోధైర్యమునివ్వండి. ప్రార్థించినప్పుడెల్లా నేనున్నాను అని జవాబునిస్తూ మమ్మలను ధైర్యపరుస్తూ మీ మార్గాలలో ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నారు. నా తండ్రి, మీ కొందనాలు చెల్లిస్తున్నాం, మీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. మా మార్గాలను మీకు అప్పగించుకుంటున్నాం, మా పనుల భారమును మీకు అప్పగించుకుంటున్నామయ్యా. మా సొంత ఆలోచనలు కాక మీ ఇష్టమే మాలో సంపూర్ణముగా జరుగునుగాక. మేలైనది, ఉత్తమమైనది, ప్రయోజనమైనది నీ పిల్లలకు మీరు అనుగ్రహించి క్షేమాన్ని కలుగు చేయమని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇతరులకు షేర్ చేస్తున్నారు. దేవుడు మిమ్మలను ఇంకను దీవించి ఆశీర్వదించునుగాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. మన వంతుగా దేవుని పనిలో మనము సహకారులుగా ఉందాము, సురక్షితమైన మార్గాలలో నడిపించబడదాము. అటి కృపా ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.